హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరూ కూడా స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి ప్రదేశం చూపెట్టబోతున్నాను. అదేంటంటే ఇతిరాజా మెమోరియల్ పార్క్. గేమ్స్ గురించి మనందరికీ బాగా తెలుసు. గేమ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద గ్రౌండో, వా ఘోరంగా ఉంది. కానీ ఒక్కటేసారి 2 క్రికెట్ మ్యాచ్లు ఆడొచ్చు ఇందులో, అంత పెద్దగా ఉంది గ్రౌండ్, మంచిగా ఉంది. ఈ పార్క్ని ఎవరైతే నిర్మించారో అతని విగ్రహాన్ని ఇక్కడ చూడగలుగుతాం. అలాగే అతని పేరు కూడా ఉంది, కానీ అందులో కొన్ని అక్షరాలు పోయినాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. లోపలికి ఎంట్రీ కాగానే చూడాలి భయ్యా, బాగా గ్రీనరీ మామూలు లేదు, మంచిగా ఉన్నది. కొంచెం చూడగానే మనసు ప్రశాంతంగా అనిపించింది. మనసు బాగాలేకపోతే ఎప్పుడన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రో ఇక్కడికి రండి బ్రో, మనసు ఖుషి అయిపోతుంది. మెయిన్గా చిన్నపిల్లల్ని ఈవినింగ్ టైంలో తీసుకొస్తే బ్రో మంచిగా ఏమో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా టైం పాస్ అయినట్టు అవుతూ ఉంటుంది. ఇస్మోంటి చూడంగానే మా చిన్నప్పటి మేము ఆడుకున్న ఆటలు గుర్తొస్తున్నాయి బ్రో. అలాగే మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేకపోతే వేరే ఏ ఆటలు ఆడినా కూడా ఆ ఆట కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేకపోతే మీ ఇష్టమైన గేమ్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గైస్, వీళ్ళు ఆడుతున్న ఆ గేమ్ పేరు ఒకసారి మీకు తెలిసి ఉంటే చెప్పగలుగుతారా? జిరాఫీ, పేద జిరాఫీ నిజంగానే అక్కడ నిలబెట్టినట్టుంది. ఐ లవ్ తొరూర్ మన ఇక్కడ ఐరన్తో పెట్టారు. వచ్చినప్పుడు చూస్తున్నా సన్లైట్ మాత్రం అట్లనే ఎర్రగా మంచిగా అనిపిస్తూ ఉన్నది. కానీ మంచి ఏమంటారు, లొకేషన్ మంచిగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని వస్తువులు ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఆరోగ్యం కోసం అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఏ వస్తువు దేనికి యూజ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచెం ముంగట బోర్డు ఉంది, మీకు ఆ బోర్డు పెడతాను చూడండి. ఇందులోనే ఏ ఒక వస్తువు దేనికి యూజ్ అవుతుంది, ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి మొత్తం కూడా ఇందులో ఉండిద్ది. ఆకాశంలో బర్డ్స్ ఒక్కసారిగా చాలా ఎగిరినాయి, కానీ అది మొబైల్ తీసి షూట్ చేసే లోపే కనిపించకుండా పోయినాయి. సో అయినా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏముంది అంటే వచ్చినప్పటి నుంచి ఆ సన్ చూస్తుంటే మామూలు అనిపించట్లేదు అసలు, ఎందుకంటే ఎర్రగా ఉన్నది. అలాగే ఈ సైడ్కి వేసిన ఈ గ్రీనరీ చూడండి, చెట్లు మంచిగా ఉందండి. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.